ఫ్యామిలీకి సంబంధించి మాత్రమే జాబ్ చూసుకుంటున్నాడు. అంతేగాని మన దేశం మాత్రం ఏమాత్రం సహాయపడ్డా అతను ఒక భారత పౌరుడు అయి ఉండి మన రాష్ట్రానికి మన దేశానికి ఏమాత్రం సహాయపడ్డా అని నేను ప్రశ్నిస్తున్నాను. నేను ఒక విషయాన్ని క్లారిఫై చేయదలుచుకున్నాను. నేను ఇక్కడ లంచం తీసుకోవాలని అడిగిన దానికి నేను జవాబిచ్చాను. కానీ నేను నా దేశానికి ఎటువంటి సహాయం చేయను, నా ద్వారా ఎటువంటి చేయూతను అందించను అని నేను చెప్పలేదు. ఈరోజు మనం చూస్తున్నట్లయితే మన రాష్ట్ర ఆదాయం కానీ దేశ ఆదాయంలో కానీ ఉద్యోగాలు చేస్తున్న వారిలోని పన్నుల ద్వారా ఎంతో ఆదాయం అనేది ఈరోజు సమకూరుతుంది. నేను ఒక జాబ్ చేస్తున్నట్టయితే నేను దానికి పన్ను కట్టాల్సిన ఎంత పన్ను కట్టాలో అంత పన్ను నా ద్వారా నేను నా దేశానికి అందిస్తాను. అదేవిధంగా సోషల్ కార్యక్రమాల్లో నేను పార్టిసిపేట్ చేస్తాను. మనం అనుకుంటున్నాం అసలు ఈ అవినీతి అనేది ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది, ఎందుకు పుట్టింది? నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ అవినీతి అనేది మనలో నుంచే పుట్టిందని నేను చెప్తున్నాను. దీనికి సొల్యూషన్ ఏమైనా ఉందా అని మనం ఎప్పుడైనా ఖచ్చితంగా అంటున్నాను. ఎందుకంటే సొల్యూషన్ అనేది ఈ రోజు ప్రతి దాన్ని చూసినట్లయితే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ పై ప్రతి ఒక్కటి తెలుసు. ఈ రోజు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అయితే ఈ సొల్యూషన్ తీసుకురాగలడు. ఫస్ట్ నువ్వు నిజాయితీగా ఉండు. ఎవరైనా నిన్ను నిజం అడిగితే అతన్ని ముందు నువ్వు వాళ్ళని ఆ సంస్థని తీసే విధంగా నువ్వు చర్యలు తీసుకొని వచ్చాయి. ఎందుకంటే ఈ రోజు నీకు ప్రభుత్వం ఎన్నో అవకాశాలు కల్పించింది అవినీతి పనులను ఈ సమాజాన్ని నుంచి పక్క పెట్టడానికి. నువ్వు వాటిని ఉపయోగించుకో. నువ్వు లంచం ఇవ్వద్దు, పక్క వాళ్ళని లంచం ఇవ్వని ప్రోత్సహించవద్దు. అనిల్ గారు చెప్పారు ఇప్పుడు ప్రస్తుతం గుజరాత్ అలాంటి రాష్ట్రాలు మనకంటే ముందున్నాయని. ఇప్పుడు మనమైతే ఇండస్ట్రీస్ తీసుకెళ్లి గుజరాత్ లో పెడుతున్నాం. దాని బదులు గవర్నమెంట్ కనుక ఏమైనా హెల్ప్ చేసి యువతలో చేంజ్ వచ్చి అదే మన ఆంధ్రప్రదేశ్ లో కనుక ఇండస్ట్రీస్ పెడితే డెఫినెట్ గా మన ఆంధ్రప్రదేశ్ వాటికంటే ముందు. ఆ అమ్మాయి ఏమంటుందంటే ఉద్యోగాలు ఉండాలంటే పరిశ్రమలు ఉండాలా, పరిశ్రమలు ఉండాలంటే విద్యుత్ ఉండాలా, విద్యుత్ ఉండాలంటే పెట్టుబడులు ఉండాలా. ఉద్యోగాలు, పరిశ్రమలు, పెట్టుబడులు ఇవన్నీ ఉండాలంటే అవి సమకూర్చే ప్రభుత్వం ఉండాలా. అవన్నీ సమకూర్చే ప్రభుత్వం ఉండాలంటే దానికి ఒక నాయకత్వం, నాయకుడు ఉండాలా. అటువంటి వాడిని ఎవరైతే మనకు పరిశ్రమలు పెట్టి ఉద్యోగం ఇప్పించగలుగుతాడో వాళ్ళని ఎన్నుకోవాలని చెప్తుంది. ఈ విధంగా మనం కానీ పరిశ్రమలను మన రాష్ట్రంలోనే స్థాపించుకోగలిగితే ఈ రోజు ఎన్నో ఉపాధి అవకాశాలను మనం కల్పించేవాళ్ళం అన్నారు. ఈ రోజు మన ప్రభుత్వాన్ని మనం చూసినట్లయితే ఒక ప్రభుత్వమే కాదండి, ఈ రోజు ఎటువంటి పార్టీని చూసినట్లయితే రేపు 2014లో మనం అధికారంలోకి వచ్చడానికి ఏం చేయాలి, ఎటువంటి పథకాలను ముందుగా ప్రజల్లో తీసుకెళ్లాలని చూస్తున్నారే కానీ ఇచ్చిన పథకాలను మనం ఇక్కడ నెరవేరుస్తున్నాం లేదా అని చూడటం లేదు. యువపదం సర్టిఫికేట్, ఒక మ్యూజిక్ CD కూడా ఇస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత నిర్విఘ్నంగా బాగా చేస్తున్నందుకు శ్రీకాంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ రోజు యువ పదం చాలా గొప్ప కార్యక్రమం. ఈ రోజు రాజకీయాలు అవినీతి అనేది జరుగుతుంది. మామూలుగా ఏంటంటే అవినీతిని తీసుకుంటే ఒక జాబ్ కి అప్లై చేయాలంటే మామూలుగా జాబ్ అప్లికేషన్ దగ్గర నుంచి జాబ్ వచ్చేంత వరకు ఏదో ఒక కొంత లంచం అయితే పెట్టాల్సి వస్తుంది. ఎవరు ఒక టాలెంట్ మీద అయితే ఎవరు మాత్రం జాబ్ సంపాదించలేని పరిస్థితిలో ఈ రోజు మన భారతదేశం ఉందని చెప్తున్నాను. ఈ రోజు అవినీతి కోసం 60 సంవత్సరాల వ్యక్తి పోరాటం చేస్తుంటే మనం యూత్ వాళ్ళకి ఎంత సపోర్ట్ చేసామండి. అసలు సపోర్ట్ చేసినట్టయితేనే లేదు. అదే ఎవరైనా మనకు నచ్చిన హీరో వస్తున్నాడంటే 4 రోజుల ముందే మన హీరో వస్తున్నాడని చెప్పేసి ముందుగానే అన్ని కార్యక్రమాల్లో మనం ఇట్లా చేయాలి ఇలా చేయాలని చెప్పేసి ముందుగానే ఒక ప్రణాళికను మాత్రం తయారు చేసుకున్నాం. మన దేశాన్ని మనం బాగుపరచుకోవడానికి మాత్రం ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రారండి. అలాగా ఒక అన్నా హజారే గారు 60 సంవత్సరాల ముసలాయన ఒక ప్రణాళికను ఏర్పాటు చేసి యువతను మారుద్దాం, మన దేశాన్ని మనం మార్చుకుందాం, తర్వాత తవరాల వాళ్ళకి ఎలాగా మన దేశాన్ని అందిద్దాం అనే ముఖ్య ఉద్దేశంతో వస్తే మన యూత్ ఎంత సపోర్ట్ చేసిందండి. మాధవీలత 3 పాయింట్లు చెప్పారు. మనం అందరం అవినీతి గురించి మాట్లాడుతున్నాం, కానీ దాని గురించి మనం ఏం చేస్తున్నాం? ఒక సినిమా యాక్టర్ మన ఫేవరెట్ హీరో వస్తే 4 రోజుల ముందు నుంచి తిరుగుతూ ఉంటాం. మొన్న ఒక టీవీ షోలో కూడా ఇదే వచ్చింది. ఇట్లాంటి చిన్న గొడవ జరిగితే యూత్ అంతా రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు. దేశంలో ఇంత అవినీతి జరిగిపోతుంది. మన దేశం మీద ఒక మచ్చబడింది. ఆ మచ్చ పేరు అవినీతి. ఆ మచ్చబడినందువల్ల ఈరోజు మనకు పరిశ్రమలు రావు, అభివృద్ధి ఉండదు, ఉద్యోగాలు ఉండవు. ఈ ఆర్థిక సంక్షోభం వీటన్నిటికీ కారణం అవినీతి. దాని గురించి మీరేం చేస్తారు అని కూడా క్వశ్చన్ చేస్తుంది. ఎవరైనా క్వశ్చన్ అడగాలనుకుంటే చేయొద్దండి, మైక్ బయటికి రండి. ప్రజెంట్ అవినీతి జరుగుతుందంటున్నారు. మా టాలెంట్ చూసి ఏ జాబ్ ఇవ్వట్లేదు అంటున్నారు. మీకు ఒక జాబ్ ఇస్తే మీరు లంచం ఇచ్చి జాయిన్ అవుతారు. మీరు దేశానికి ఏం ఉపయోగపడతారు? మీలో టాలెంట్ లేదనుకోండి, టాలెంట్ లేకపోయినా జాబ్ ఇచ్చేస్తున్నారు, లంచం పెడుతుంటారు. మీరు అదే విధంగా జాబ్ తీసుకుని దేశానికి ఏం ఉపయోగపడతారు? వెంకటేశ్వర్లు ఏమంటున్నాడంటే ముందే ఉద్యోగాలు లేవు, ఆ పైన టాలెంట్ ఉన్నోడికి కూడా ఉద్యోగం రాదు. ఎందుకంటే టాలెంట్ లేనోడు లంచం ఇచ్చేసి ఆ ఉద్యోగం కొట్టేసి పోతున్నాడు.
ఆ టాలెంట్ లేనివాడు లంచం ఇచ్చి ఆ ఉన్న కొద్ది ఉద్యోగాలు తీసుకుంటే వాడు దేశానికి ఏ విధంగా ఉపయోగపడతాడు అంటున్నారు. అందులో మీరు ఎందుకు రేస్ చేయట్లేదు ఆ క్వశ్చన్? ఇప్పుడు ఒక ప్రభుత్వం ఉంది, ఇన్ని ఉద్యోగాలు రిలీజ్ చేసింది, దాంట్లో ఎంతమంది లంచం ఇవ్వకుండా చేస్తున్నారండి? లంచం ఇస్తున్నారు మేడం, మీరు అన్నారు కదా లంచం ఈగిపోయినా జరుగుతుంది. టాలెంట్ ఉంది, లంచం ఇవ్వకుండా. ఇప్పుడు టాలెంట్ అయితే ఉంది, లంచం ఇవ్వకుండా టాలెంట్ లేని వాళ్ళకి ఇస్తారండి జాబ్స్? టాలెంట్ ఉంటే నీకు ఎక్కడైనా ఉపయోగపడుతుంది కదా. టాలెంట్ లంచం ఇస్తే నువ్వు ఏం ఉపయోగపడతావు? ఈ రోజు లంచం ఉంటేనే టాలెంట్ అయినా ఉంటుంది అంటున్నాను. అంటే మీకు లంచం ఇస్తే టాలెంట్ లేకపోయినా మీరు జాయిన్ అయిపోయి మీరు ఉపయోగపడరని నేను అడుగుతున్నా. ఈ రోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలన్నా కూడా ముందు కోట్లు వాల్యూ చేసే ఎడ్యుకేషన్ ని కొంటున్నాడు. ప్రభుత్వ పాఠశాలలు కూడా మూతలు పడే స్థితికి వచ్చిందని చెప్తున్నాను. మీరు దాన్ని ప్రోత్సహిస్తున్నారు, లంచాన్ని ప్రోత్సహిస్తున్నారు. మీరు తీసుకునే వాళ్ళు లేనప్పుడు ఇచ్చేవాడు ఎలా వస్తున్నారని ప్రభుత్వం అంటుంది. లంచం అంటే టాలెంట్ లేకపోయిన వాళ్ళకు జాబ్ వస్తుంది. ఓకే, లంచాలు ఇచ్చి తెచ్చుకుంటున్నారు, అది మంచిది కాదు అనింది. మంచిది కాదు. అవును, ఆ మేడం గారు అనేది ఏ విధంగా అంటే దాన్ని ప్రోత్సహిస్తున్నట్టు అన్నారు. మీరు అది ప్రోత్సహిస్తున్నారా? అంటే టాలెంట్ లేకపోయినా దాన్ని నేను సమర్థిస్తున్నాను అన్నారు కదా. ప్రజెంట్ టాలెంట్ లేకపోయినా లంచం ఇస్తే జాబ్ వస్తున్నారు, దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నారు అన్నారు కదా. దాన్ని మీరు ప్రోత్సహిస్తున్నట్టే కదా. ఇప్పుడు ఒక జాబ్ కి 1000 మంది అప్లై చేస్తారండి. ఒక ఎమ్మెల్యే కూతురు వస్తుంది, ఆ అమ్మాయికి జాబ్ కంపల్సరీగా వస్తుందా లేదా అండి? ఎందుకు రాదు? వస్తుంది మేడం. రికమెండేషన్ అంటే మీరు దానికి అతీతంగా ఉన్నారా? అవును, ఇప్పుడు వాళ్ళకి జాబ్ వస్తుంది, నువ్వు ఇంటర్వ్యూస్ ఉంటారు, వెళ్ళి మాకు టాలెంట్ ఉంది, మాకెందుకు జాబ్స్ ఇవ్వట్లేదని ఏ రోజైనా క్వశ్చన్ చేశారండి మీరు? యువతంతా ముందుకు రావాలి, రాజకీయాల్లో ఉద్యమించాలి అంటుంది కాబట్టి నా అభిప్రాయంలో ఆమె కాబోయే ఎమ్మెల్యే. చెప్పు, ఇప్పుడు చెప్పు. అదే సార్, ఎమ్మెల్యే కూతురు కొడుకు అదే జాబ్కి వెళ్తారు, ఇంకేదో టాలెంట్ పర్సెంట్ పోతాడు. వాళ్ళకి ఎమ్మెల్యే డాక్టర్ కానీ సన్నకి కానీ టాలెంట్ ఉండదు, వాళ్ళకి జాబ్ వస్తున్నారు. మీరు అదే పొజిషన్లో ఉంటారు, మీరు అదే ఎమ్మెల్యే డాక్టర్ కానీ ఎట్లా సంథింగ్ ఉంటారు, మీకు అది జాబ్ వస్తుంది. అవతల టాలెంట్ ఉండాలి, మీకు టాలెంట్ లేకపోతే నేనే ఎమ్మెల్యే కూతురు అయితే జాబ్ చేయాల్సిన అవసరం నాకేంటంటే? జాబ్ చేయాల్సిన అవసరం సాఫ్ట్వేర్. ఎమ్మెల్యే కూతురు అని నువ్వు ఎగ్జాంపుల్ చెప్పినావు. నువ్వు ఎమ్మెల్యే కూతురు కాదు, నేను ఎమ్మెల్యే కూతురు అయితే ఎందుకు ఉద్యోగం చేస్తా అంటావు? దాన్ని బట్టి ఏందని నేను అడుగుతున్నాను. నువ్వు ఎమ్మెల్యే కూతురునే ఉదాహరణ తీసుకున్నావు, మళ్ళీ ఎమ్మెల్యే కూతురుని అయితే నేను ఉద్యోగం ఎందుకు చేస్తాను అంటున్నావు? నా ఉద్యోగాన్ని వేరొకరు త్యాగం చేస్తానండి.